మీరు రాసిన వాటిలో ఇదొకటి చెప్పారు, గెలుపు ఓటమి చెప్పారు. ఇంకా ఇంకా ఏమి ఇష్టం అంటే బాగా పాపులర్ అయిన అటాక్ అనే సినిమాలు అంటే పాపులర్ అయినా కాకపోయినా కూడా మనకి పర్సనల్గా గొప్పని గుర్తొచ్చే పాటలు ఉంటాయండి. రాము గారు ఒకసారి అడిగారు, అవునా, ఒక పాట మంచి చెడు, మంచిని చెడుని డిఫైన్ చేస్తూ పాట కావాలి అన్నారు. ఓహో, అటాక్ అనే సినిమా కోసం. మంచిని చెడుని డిఫైన్ ఏం చేస్తామండి, అవి అవి అసలు జస్ట్ అవి నమ్మకాలు అంతే, అవి నిజాలు కాదు. మీకు మంచి అనిపించేది నాకు చెడు కావచ్చు, నాకు చెడు అనిపించేది మీకు మంచి కావచ్చు. కరెక్ట్, అదే రాయి అన్నారు. మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కానే కాదు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా. ఇది పెట్టుకున్నాను. అయితే ఈ ఫిలాసఫీ మనం చెప్పేస్తే మనకంటూ ఒక పర్సనాలిటీ ఇమేజ్ లేదు కాబట్టి దీనికి యాక్సెప్టెన్స్ ఉండదు, ఏదో చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది. అంటే గొప్పవాడు చెబితే ఉండే ఫిలాసఫీకి కొత్తవాడు చెప్పినప్పుడు మామూలు వాడు చెప్పినప్పుడు ఉండదు. కాబట్టి దీన్ని జస్టిఫై చేయడానికి నేను కొంచెం పురాణాల్లోకి వెళ్ళా. పురాణాలు ధర్మరాజు ఓడాడని జోదం చెడ్డదా? ఓకే, ధర్మరాజు ఓడిపోయాడు జోదంలో, కాబట్టి జోదం చెడ్డదా అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం? ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆయన ప్లస్ ఆయన మనకి ఇష్టం కాబట్టి, మంచివాడు అని మనం బ్రాండ్ చేసుకున్నాం కాబట్టి మంచివాడు నష్టపోతే అది చెడు. ధర్మరాజు ఓడాడని జోదం చెడ్డదా? దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు. దుర్యోధనుడు నీకు ఇష్టం లేదు కాబట్టి వాడు గెలిచాడని చెప్పి కంటగింపుతో జోదం చెడ్డదా అంటున్నావు. పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా? కౌరవులే ఓడారని కంటికింపు. మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు, మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కానే కాదు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా. ఇది దీంట్లో మొత్తం అన్ని దీంట్లో చరణాల్లో కూడా సీతను తాకని రావణుణ్ణి ఎందుకో రాక్షసుడు అంటారు, అహల్యను చెరచిన ఇంద్రుడిని ఎందుకో దేవత అంటారు, మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు అని ఇలా ప్రతిదానికి. సో ఇలా పురాణాల్లో కొన్ని కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు పెట్టుకుంటే అఫ్కోర్స్ కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా పురాణాలు టచ్ చేస్తే కొంతమందికి నచ్చదు, ఎందుకంటే నిజమే కదా అది. బట్ నిజమే కదా అంటే మనకి సినిమాల్లో చూపించినటువంటి నిజాలు ఇవన్నీ కూడా. దానికి మళ్ళీ వెనకాల తాత్వికాలు, ఒక తాత్వికమైన ఆన్సర్, ధార్మికమైన ఆన్సర్లు చెప్పేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ బట్ ప్రామినెంట్గా ఇవన్నీ పాపులర్ మైథలాజికల్ ఆస్పెక్ట్స్ కాబట్టి సో వాటితో లింకప్ చేసుకుంటూ రాసిన పాట ఇది. నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే రామ్ గోపాల్ వర్మ గారికి ఈ పాట చాలా ఇష్టం. ఆయన నన్ను ఈ పాట కోసం అసలు చాలా మెచ్చుకున్నారు. అందువల్ల సో ఆయనకి ఇష్టం కాబట్టి మీకు ఇష్టమా, లేకపోతే మామూలుగానే మీకు ఇష్టం? మామూలుగా బాగా ఇష్టంగా రాసా. ఆయన ప్రత్యేకంగా చాలా బాగుంది, చాలా బాగా ఎక్కువ మెచ్చుకోవడంతో ఇంకొంచెం ఎక్కువ ఇష్టమైంది. ఓకే, ఎందుకండి ఎప్పుడు చూసినా వర్మ గారు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని ఎందుకు ఎంచుకుంటారు? మీకు బాగా క్లోజ్ కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎందుకండి ఇప్పుడు కంటిన్యూస్గా లక్ష్మీ ఎన్టీఆర్కి సంబంధించిన వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు? నిజమేంటో బయటికి తీసుకొద్దామని. అది కూడా అంతే, ఆయన కూడా నిజాలను పట్టుకుంటారు ఆయన. ప్లస్ అదే ఇప్పుడు కాంట్రవర్సీ అంటే ఇప్పుడు ఎవరికైతే పాయింట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఏదైతే ఎక్కువ మార్కెటబుల్లో దాన్ని ఎక్కువగా ఆయన అది చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది చేయడానికి బోల్డ్నెస్ కావాలి, ప్లస్ ఇంటెలిజెన్స్ కావాలి. అది ఆ రెండు ఆయనకు ఉన్నాయి, ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక సినిమాకి సంబంధించిన లిరిసిస్ట్ని కానీ, సింగర్ని కానీ, ఆఖరి డబ్బింగ్ ఆర్టిస్ట్ని కానీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారండి? లక్ష్మీ ఎన్టీఆర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించిన దాంట్లో ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించినా కూడా కొన్ని వ్యూస్ వస్తాయి అనేటువంటి ఏకైక లక్ష్యం, ఆలోచన అదే కదా. ప్రేక్షకులు చూడాలి కదండి ఎవరిని చేసినా. ఇప్పుడు మీరు మూవీ చేసినా ప్రేక్షకులు చూడాలి, మీరు పాటలు వేసినా ప్రేక్షకులు మెచ్చాలి, మేము చేసినా ప్రేక్షకులు చూడాలి. సో అదే ఆన్సర్ అండి. సో మీరే చెప్పారు సార్ ఆన్సర్. సో ప్రేక్షకుల కోసమే అన్ని. ఓకే, ఇప్పుడు దీనికి మీరు జై లవకుశ మూవీకి కూడా స్క్రిప్ట్కి కోఆర్డినేటర్గా వర్క్ చేశారా అండి ఏమన్నా? కోఆర్డినేషన్ కాదండి, అది ఒకటి సంథింగ్ సరదాగా. నాకు కోన వెంకట్ బాగా మంచి ఫ్రెండ్. కోన వెంకట్ ఆయన ఆ సినిమాకి సంబంధించి నీ అవసరం ఉందో ఒకసారి రా అన్నాడు ఆయన. నేను ఏదో పాట అవకాశం ఏమో అనుకుని నేను వెళ్ళి పరిగెట్టుకుని వెళ్తే, ఏం లేదు బ్రదర్ విషయం, ఇప్పుడు దీంట్లో డ్రామా సన్నివేశాలు ఉన్నాయి, స్టేజ్ డ్రామా సన్నివేశాలు ఉన్నాయి ఇందులో. దానికి ఏంటంటే స్టేజ్ డ్రామా భాషలో డైలాగ్స్ కావాలి, కొంచెం గ్రాంధికం కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఇవి కావాలి అని చెప్పి నాకు స్టోరీ అంతా చెప్పి, బట్ ఆ సినిమాకి నాకు మొత్తం స్టోరీ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది దానికి. అంటే జై లవకుశ ముగ్గురు ఉన్నారు, ఈ ముగ్గురులో ఎవరెవరు ఏ పాత్రలాగా ఎలా చేస్తారు స్టేజ్ మీద అన్న దాంట్లో ఆ స్టేజ్ డ్రామా రాశాను నేను ఇంతకీ.
సినిమాలో ఏదో పాదుక పట్టాభిషేకం అని చెప్పి ఇంకోటేమో యుద్ధం సన్నివేశం ఒకటి. అవును, అంటే ఎన్టీఆర్ ఇది పెద్ద అయిన తర్వాత డ్రామా సన్నివేశాలు. అవునవును, ఆ 2 సన్నివేశాలు అప్పటికప్పుడు రాసి ఇచ్చాను. జై ఇంట్లో చేస్తారు అందరూ, స్టేజ్ మీద కూడా చేస్తారు. ఓకే, ఇంట్లో చెప్పినటువంటి డైలాగ్ కూడా ఉంది ఒకటి. అదే 2 ఉన్నాయి. ఆ 2 అప్పుడు కూర్చొని రాసేసాను డైలాగ్స్ అనమాట. రాసి ఇచ్చేసాను. తర్వాత అసలు అది షూటింగ్ అయిందా లేదా వాడారా లేదు కూడా నాకు తెలియదు. మర్చిపోయాను టు బి ఫ్రాంక్. దాని మీద సరదాగా రాసి ఇచ్చేసానని అనుకున్నా. ఓకే, అయిపోయింది. తెర మీద చూస్తే దాంట్లో రచనా సహకారం అని చెప్పని శిరాశ్రీ పేరు కూడా వేసాడు. మీ పేరు కూడా వేసారు. అండ్ రాసింది రాసినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ఎన్టీఆర్ గారి చేత చెప్పించారు, డైలాగ్స్ చెప్పించి అది సరదా అనిపించింది చాలా. ఐ థ్యాంక్డ్ కోన గారు. ఓకే, ఆ మూవీలో ఏ క్యారెక్టర్, ఆ 3 క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిందండి? చూసారా మూవీ? ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఆబ్వియస్గా రావణాసుడు క్యారెక్టర్ అది నచ్చుతుంది. జై క్యారెక్టర్ నచ్చుతుంది. తను ఎలా అంటే మిగతా 2 పాత్రలు ఎన్టీఆర్ ఇంతకుముందు చేసేసి ఉన్నాడు ఆల్రెడీ. ఓకే, సో ఈ జై కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఆ నత్తి, ఆ ప్లస్ యారగెన్స్, అందరికి ఆ క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది. చివరిలో సింపతి కూడా వస్తుంది ఆ క్యారెక్టర్ మీద. అంటే చనిపోతుంది కదా క్యారెక్టర్ అందులో. సో మీరు దగ్గరగా చూసుంటారు కదా ఏదండి ఎన్టీ రామారావు గారిని, లేదు జూనియర్ ఎన్టీఆర్ని? కలవగా. అసలు ఎప్పుడు కలవలేదు? ఒక్కసారి కలిసాను పార్కైతులో. ఇప్పుడు ఆర్జీవి గారే ఏదో పార్టీలో పరిచయం చేశారు. ఏ మూవీ కోసం అది? ఎక్కడో ఒక పార్టీలో అండి. అది మూవీ కోసం కదా? మూవీ కోసం కాదు. అంటే కలవటం అంటే జనరల్గా శిరాశ్రీ నా లిరిసిస్ట్ అని చెప్పని ఏదో పరిచయం చేయటం, హలో అనటం, విన్నానండి మీ పేరు విన్నానని చెప్పి ఆయన ఏదో పాట కూడా చెప్పారు. అప్పుడు పలానా పాట బాగుంటుంది అని చెప్పని. ఆయన బాగా ఎన్టీఆర్ ఆయన ఎవరో చెప్తే ముందు విన్నాను. ఆయన ప్రతి పాట వింటారు ఆయన. ఇది కొత్తగా వచ్చిన ఏ పాట అయినా కూడా తనకు వినడం అలవాటు. ఆ పాట నచ్చితే అది గుర్తుపెట్టుకుని ఆ లిరిసిస్టు కలిసినప్పుడు మాట్లాడటం కానీ, లేకపోతే బాగా నచ్చితే మళ్ళీ ఫోన్ చేసి అప్రిషియేట్ చేయటం కానీ ఆయన దగ్గర ఉంది. ఓకే, అదే. సో మీకు చెప్పారు ఆ రోజు? ఆ రోజు చెప్పారు. నిన్నలా లేదే సాంగ్ బాగా ఇష్టం అని ఏదో చెప్పినట్టు గుర్తు నాకు ఆ రోజు రాత్రి. చిరంజీవి గారికి ఏమైనా రాశారండి సాంగ్స్? లేదండి, ఇంతవరకు అవకాశం రాలా. వస్తే హ్యాపీ ఏమో. ఖచ్చితంగా ఎవరికి ఉండదు. ఇప్పుడు అయితే చిన్నప్పటి నుంచి మనం పెరిగినప్పుడు ఏ స్టార్స్ని అయితే చూసి పెరిగామో ఆ స్టార్స్కి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఏ టెక్నీషియన్కైనా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రకంగా నాకు బాలు గారితో, అంటే ఎస్పి బాలు గారు గొంతులో నా పాటలు పలకడం అనేది నాకు అటువంటి ఒక హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది బాగా. ఈ సినిమాకి ఆయన 3 సాంగ్స్ పాడారు. ఒక్క పాట బాలు గారిది ఉంటే బాగుంటుందని అనుకున్నా. లక్ష్మీస్ ఎన్టీఆర్లో అనుకున్నది ఏకంగా 1 కాదు 3 పాటలు. చాలా హ్యాపీ అనిపించింది. అది మాత్రం రికార్డింగ్ టైంలో కూడా నేను చెన్నై వెళ్ళి ఆయనతో గడపటం అది. బికాజ్ ఎవరికైనా కూడా నేను ఆయనతో కూడా అన్నాను, ఏమండి మేము పెరిగిందంతా మీ పాటలు వినే పెరిగాం. అమ్మ పాట ఏమో కానీ బాలు పాట అందరూ విన్నవాళ్ళు మన జనరేషన్ అయితే చిన్నప్పటి నుంచి కూడా. సో చెప్పారు ఆ మాట ఆయనకు? చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. శిరాశ్రీ, అసలు మీ పేరు ఏంటి? శిరాశ్రీ అని ఎలా వచ్చింది? సి రామ్ శ్రీకాంత్ అండి దాని అబ్రివేటెడ్ ఫామ్. ఓహో. సి నారాయణ రెడ్డి గారి కవిత్వంలో కొన్ని ఏవో ఆయనవి ద్విపదలు ఉంటాయి. అది నేను కాలేజీలో ఎంబీఏలో ఉన్నప్పుడు సరదాగా స్టేజ్ మీద వాటిని కోట్ చేస్తే ఎప్పుడన్నా మాట్లాడేవాడిని. ఓకే. సో మాట్లాడితే శ్రీనారాయణ రెడ్డి చెప్తాడంటే ఆయన్ని సినారే అంటారు కదా. సినారే అంటారు, అవును. సో అలాగే నాకు శిరాశ్రీ అని పేరు పెట్టారు సరదాగా ఫ్రెండ్స్. ఓహో, ముందే ఉంది అయితే ఆ పేరు? ఆ ఎంబీఏలో పెట్టారండి, సరదా కొంటిగా పెట్టారు. అంటే ఇండస్ట్రీలోకి రాకముందు వచ్చాక కాదు, ముందే ఉంది. సినారే గురించి మాట్లాడే శిరాశ్రీ టైప్లో ఏదో ఇలా వెక్కిరించేవాళ్ళు. ఓహోహో. సరదాగా బాగానే ఉంది కదా అంటే అప్పుడు నేను పట్టించుకోలే. బట్ ఈ వెబ్సైట్లో నేను క్రిటిక్గా చేరినప్పుడు ఏదన్నా పెన్ నేమ్ ఉంటే బాగుంటుంది, సొంత పేరుతో ఎందుకు అన్న ఫీలింగ్ తోటి, అంటే ఆ జాబ్ పూర్తిగా నాకు దగ్గర కాకపోవటం వల్ల, అంటే క్రిటికింగ్ అది మొత్తం సినిమాని విమర్శించడం అనేది పెద్ద నేను ఇష్టమే చేయలేదండి. అది ఒక ప్రొఫెషన్ కిందే చేరాను అది. సో టెంపరీగా పెట్టుకుందాం ఏదో పేరు అని చెప్పానని ఈ పేరు గుర్తొచ్చి ఫ్రెండ్స్ పెట్టారు కదా అని అదే పెట్టి మొదలెట్టా. బట్ అదే పేరు ఫిక్స్ అయిపోయింది నాకు తెలియకుండా. ఇప్పుడు నన్ను శ్రీకాంత్ అని ఎవరిని పిలిస్తే పలకను, ఎవరినో అనుకుంటా శిరాశ్రీ అంటే పలికే పరిస్థితిలో ఉన్నా. అసలు ఏంటన్నారండి పూర్తి పేరు? సి రామ్ శ్రీకాంత్. శ్రీరామ్ అంటే శ్రీరామ్ శ్రీకాంత్ అంతే. దాన్ని ఫస్ట్ లెటర్స్ వరకు తీసుకున్నారు కావాలి. అందులో మళ్ళీ మీనింగ్ కూడా ఉంది. సిరా అంటే ఇంకు, శ్రీ అంటే వెల్త్,
ఓకే ఓకే. ఇంక్ ఈజ్ మై వెల్త్ అంటే రైటర్ని కాబట్టి ఇది కూడా మంచి యాప్ట్ అయినట్టు అన్నారు. తర్వాత రాళ్లబండి కవితా ప్రసాద్ గారు అని ఒక గొప్ప అవధానం ఉండేవారు. అవును తెలుసులేండి, విన్నాను. ఆయన ఒకరోజు ఏమండి మీ పేరు ముందు నుంచి చదివితే సరస్వతి, వెనకాల నుంచి చదివితే లక్ష్మీదేవి అన్నారు. శిరాశ్రీ, శిరా అంటే ఇంక్ కాబట్టి అది సరస్వతీదేవికి సంబంధించింది. శ్రీరాశి వెనకాల నుంచి ధనరాశి అనే మీనింగ్ కూడా ఉంది. ఇంతమంది ఇలా చెప్తుంటే ఇంకా ఇదే బాగుందని ఇది ఫిక్స్ అయిపోయాను అంతే. అందుకు ఫిక్స్ అయిపోయారా? ఇంతమంది చెప్తుంటే బాగుంది. ఎక్కడండి నేటివ్ ఆఫ్? నేటివ్ ఆఫ్ అంటే పుట్టిందో చోట, చదివింది 2-3 చోట్ల, సెటిల్ అయింది ఇక్కడ హైదరాబాద్, రకరకాలు ఉన్నాయి. ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో అసలు? అట్లా మా పెదనాన్నగారు సిఎస్ రావు గారు అని, ఆయన ఫిల్మ్ రైటరు, ప్రాణం ఖరీదు సినిమా రైటర్. ఆయన చిరంజీవి గారి ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు. తర్వాత కుక్క కాటుకు చెప్పేది. చిరంజీవి గారితో నేను పనిచేయలేదు కానీ మా పెదనాన్నగారు అయితే ఆయన ఇనీషియల్ డేస్లో 2-3 సినిమాలు చేశారు రైటర్గా. డైలాగ్ రైటర్, ఆయన పెద్ద నవలిస్ట్, పాపులర్ నవలిస్ట్. ఆయనతో పాటు ఇప్పుడు వెళ్ళేవాళ్ళ అండి లొకేషన్లకి వాటికి? అట్లా ఏం లేదండి, అస్సలు లేదు. లేదు అంటే నాకు మా పెదనాన్నగారు అంటే కొంచెం బాగా, అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువను, చిన్నప్పుడు బాగా భయం ఉండేది. ఆయనతో కలిసి సరదాగా వెళ్ళే అంత సరదా అట్మాస్ఫియర్ ఏం లేదు అప్పట్లో, లేదు ఇప్పుడు ఉన్నా కానీ. ఓకే, మీ ఆల్ టైమ్ గీత రచయిత ఎవరు? ఎందుకు? మళ్ళా అస్సలు నేను నిజంగానండి, నేను గీత రచయితను కంటే గీతాలనే నేను ఎక్కువ ప్రేమిస్తాను. ఎందుకంటే గీత రచయిత అంటే వ్యక్తిగతంగా వాళ్ళతోటి పరిచయాలు అనేటువంటివి ఎక్కువగా ఎప్పుడు లేవు. నెంబర్ 1, వాళ్ళు రాసిన సాహిత్యం మీద నాకు ఇంట్రెస్ట్. అంటే ఒక్కొక్కళ్ళలోనూ ఒక్కొక్కటి ఉందండి నిజంగా. అంటే ఇప్పుడు ఆల్ టైమ్ గీత రచయిత ఒకళ్ళ గురించి చెప్పు అంటే చెప్పలేము, నిజంగా చెప్పలేము. ఎందుకంటే వేటూరు గారు, ఆయనలో ఉన్న శబ్ద గాంభీర్యం, శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, ఆయనలో ఉండే భావగాంభీర్యం, అలాగే భాస్కర్ భట్లు ఆయనలో ఉండే కొంటితనం, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కదానికి ఒక్కొక్క వరవడి తీసుకొచ్చారు. అండ్ ఆత్రేయ గారు, ఆయనలో ఉండే క్లుప్తత, ఆయన నాకు తెలిసి అంటే ఈవెన్ ఒక పల్లవిలోనే మొత్తం ఫిలాసఫీ అనేది ఆత్రేయ గారుని మించి అయితే ఎవరు లేరని నేను అనుకుంటాను, చెప్పగలనది. అండ్ విషయాన్ని చాలా భావగర్భితంగా, తాత్వికంగా తీసుకెళ్ళి చెప్పగలిగే శక్తి సీతారామ శాస్త్రి గారిది, అది ఆయన సొంతం. ఏ పదం వాడినా కొత్త కొత్త పదాలు పెట్టేసేసి అలా ఇలా 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 చేసేసిన పాటను ఒక అందంగా రీచ్ అయిపోతుంది, అందంగా పలికించగలిగే శక్తి వేటూరు గారిది, అది ఆయన సొంతం. అంటే వేటూరు గారిలో ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ శంకరాభరణం పాటలు రాయగలరు. ఓకే. అండ్ మామూలు ఒక మాస్ మసాలా పాటలు కూడా రాయగలరు. ఆ ఎక్స్ట్రీమిటీ ఫస్ట్ ఎక్కువగా చూపించింది వేటూరు గారే అని నా ఫీలింగ్. ఓకే. ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్క, అలాగే ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు, ఆయన రాసే దాంట్లోనూ ఒక, అంటే ఆయనలో బ్లెండ్ ఉంటుంది కొంచెం, అంటే శాస్త్రి గారి బ్లెండే ఉంటుంది కొంచెం, యూనిక్నెస్ కంటే కూడా. ఓకే ఓకే, నాకు అనిపిస్తూ ఉంటుంది. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.